బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఉచ్చు బిగుస్తోంది. స్క్వాచ్ అక్రమ రవాణా కేసులో అనిల్ కుమార్ యాదవ్ అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ లో అరెస్ట్ అయిన అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి క్వాచ్ మైనింగ్ స్కామ్ లో అనిల్ కుమార్ యాదవ్ పాత్ర ఉందని వివరాలు వెల్లడించారు. అనిల్ కాకాణితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకాణితో క్వార్చ్ వ్యాపారం చేశారని తెలిపారు. క్వార్చ్ లో వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశామని స్పష్టం చేశారు. అనిల్ తో కలిసి గూడూరులో 100 ఎకరాల్లో వెంచర్ వేశామని, నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్, హైదరాబాద్ లోను 2 హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని తెలిపారు. 2024లో ప్రభుత్వం మారడంతో కేసులకు భయపడి హైదరాబాద్ కు మకా మార్చారని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, హిమబిందు, నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి రాజకీయం హాట్ గా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఉదయం కూడా అక్రమ క్వార్జ్ మైనింగ్ కి సంబంధించి ఏదైతే గూడూరు పొదలకూరు మండలంలో చేశారో దీనికి సంబంధించి సైదాపురం పొదలకూరులో జరిగిన క్వార్జ్ అక్రమ మైనింగ్ సంబంధించి కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అరెస్ట్ చేసిన అనంతరం కూడా కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన అనంతరం కూడా అనిల్ కుమార్ తో కాకానీతో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, 2023 ఆగస్టు నుంచి అనిల్ కాకానీతో క్వార్జ్ వ్యాపారం చేశానని, అదేవిధంగా లీజు గడువు ముగిసినప్పటికీ కూడా రుస్తు మైన్ నుంచి క్వార్జ్ తీశామని, వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసులు రెడ్డి క్వారీ పనులు చూసుకునేవారని కూడా పోలీసులకు చెప్పినట్లు కూడా సమాచారం. అయితే క్వారీ పనులు పర్యవేక్షించడానికి కూడా ఓ శశిధర్ రెడ్డి అనే పొలంలో అక్కడ డంప్ చేయడానికి కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉందైతే కూడా చెప్పిన పరిస్థితి దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా ఈ ఎవరైతే అనిల్ కుమార్ అనుచరుడు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారో, రిమాండ్ కు తరలించిన అనంతరం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారనే మాటలు కూడా అధికంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ క్వార్జీకి సంబంధించి అక్రమంగా ఏదైతే డబ్బు సంపాదించారో ఈ డబ్బుని స్థిరాస్తిగా చేసుకుని అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి గూడూరులో 100 ఎకరాలు వెంచర్ వేశామని, అదేవిధంగా నాయుడుపేట వద్ద 50 ఎకరాలు వెంచర్ వేశామని, హైదరాబాద్ లో 2 హౌసింగ్ ప్రాజెక్టులు చేశామని, మణికొండ, అల్కాపురి ఇలాంటి ఏరియాలకు సంబంధించి కూడా వెంచర్లు వేశామని పోలీసులకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడైతే చెప్పినట్లు శశిధర్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి దాదాపుగా చూస్తున్నట్లయితే కూడా ఎవరైతే అనిల్ కుమార్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ రాసి, రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో తెలియకుండా కూడా సంతకాలు పెట్టించారని ఆ శ్రీకాంత్ రెడ్డి లాయర్ రోజారెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు రాజకీయంగా అదే విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారని వైసీపీ నాయకులు అదే విధంగా లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు అయితే ఈ అక్రమ మైనింగ్ కు సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో అనుకున్నాను చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.